జర్నలిస్ట్ సాయి టీడీపీని విచ్ఛిన్నం చేసే కుట్ర ఏదైనా పన్నుతున్నాడా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వివరాల్లోకి వెళితే ఇటీవల జర్నలిస్ట్ సాయి వీడియోలు చూసిన వారికి అతను నారా లోకేష్ గారిని సీఎం చెయ్యాలి అనే ఒక విచిత్రమైన వాదనను తెరపైకి తీసుకువచ్చినట్లుగా అర్థం అవుతోంది. అదే జరిగితే అచ్చెన్నాయుడు గారితో సహా మరో 10 మంది వరకు టీడీపీ లీడర్స్ మేమే సీఎం అవుతాం, మాకే ఎలిజిబిలిటీ ఉంది అని వాదించి మొత్తానికి టీడీపీని చిన్న భిన్నం చేస్తారేమో అనే భయం టీడీపీ సింపథైజర్స్లో నెలకొంది. నిజానికి ఇటువంటి భయాల వల్లే లోకేష్ గారిని ఎలక్షన్ క్యాంపెయినింగ్కి గాను మంగళగిరి నియోజకవర్గానికి మాత్రమే పరిమితం చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయినింగ్ చేసి ఉంటే బహుశా ఆయన్ను గాని సీఎం చేస్తారేమో అని భయపడి ఓటర్సు కూటమికి కాకుండా వైఎస్ఆర్సీపీకి వెయ్యవచ్చనే ప్రమాదంతోనే లోకేష్ గారిని ప్రక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవేమీ కూడా లెక్క చెయ్యని జర్నలిస్ట్ సాయి వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందనే ఉక్రోషంతో టీడీపీని విచ్ఛిన్నం చెయ్యాలని, నారా లోకేష్ గారు సీఎం అవుతారనే పుకార్లను లేవదీస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే జర్నలిస్ట్ సాయికి టీడీపీ లాయలిస్టులు తమ కామెంట్ల ద్వారా చక్కటి కౌంటర్స్ ఇచ్చారు. ఇక్కడ కామెంట్ చూడండి. సాయ్ వర్డ్స్ జాగ్రత్త, లోకేష్ సీఎం 5 ఇయర్స్లో, ఈవెన్ సిబిఎన్ సీఎం అవ్వాలంటే పీకే సపోర్ట్ కావాలి. మరొక కామెంట్ ఈ విధంగా ఉంది. లోకేష్ సీఎం ఆలోచనే భయంకరంగా ఉందోయ్. ఏదేమైనా జర్నలిస్ట్ సాయి లోకేష్ సీఎం అని ప్రజలను భయపెట్టి, టీడీపీ కార్యకర్తలను కూడా భయపెట్టి టీడీపీని విచ్ఛిన్నం చేసే కుట్రలకు పాల్పడవద్దని టీడీపీ కార్యకర్తలందరూ ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నారు.